నిజాయితీ మా నైజం. బ్రాహ్మణ పేదల అభ్యున్నతికై ఉచిత విద్యా వైద్యం సంక్షేమ పథకాల కోసం బ్రాహ్మణ సంఘాలు పనిచేయాలని బ్రాహ్మణ పెద్దలు చెన్నూరి లక్ష్మీ నరసింహారావు, పోచంపల్లి రమణారావు, దేవులపల్లి రంగారావులు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని కొత్తపేటలో ఓ ప్రముఖ హోటల్లో రాష్ట్ర బ్రాహ్మణ సంఘ సమాఖ్య సభ్యులు సమావేశమై బ్రాహ్మణుల ఐక్యత, విద్య, వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల తదితర అంశాలపై సమావేశం నిర్వహించినట్లు బ్రాహ్మణ పెద్దలు తెలిపారు. దేశంలో అన్ని కుల సంఘాలు బలపడుతున్న సందర్భంలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఐక్యం కాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు చెన్నూరి లక్ష్మీ నరసింహారావు అన్నారు. కుల ప్రాతిపాదిక తీసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు బ్రాహ్మణ సమాజానికి అందకుండా కుట్ర చేస్తున్నారని చెన్నూరి లక్ష్మీ నరసింహారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనంతటికీ కారణం బ్రాహ్మణులు ఐక్యంగా ఉండకపోవటమేనన్నారు. సంఘ అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల బ్రాహ్మణ సంఘాలు ఏకతాటిపైకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. అన్ని జిల్లాలకు బ్రాహ్మణ సమాఖ్య సంఘం విస్తరించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఉపాధ్యక్షుడు దేవులపల్లి రంగారావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువులకై ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. విదేశాలకు వెళ్లి చదివే విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు బ్రాహ్మణ పరిషత్తు చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. బ్రాహ్మణ సంఘ సమాఖ్య కోశాధికారి ఊరే ప్రసాదరావు, సంఘ నాయకులు గూడ రాజేశ్వరరావు, గూడ జయరాం, చకిలం నరసింహారావు, మల్యాల వెంకటేశ్వరరావు తదితరులు హాజరై సమావేశాన్ని దిగ్విజయం చేశారని చెన్నూరి లక్ష్మీ నరసింహారావు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.